Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 172. కర్ణ డాక్టర్ వైపు చూసి, నిజంగా మీరు ఈ ప్లాన్ చెప్పినప్పుడు నేను ఫూలిష్గా ఆలోచిస్తున్నారు అనుకున్నాను, కానీ నిజంగా ప్లాన్ ఇంత పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు అని కర్ణ చెప్పేసరికి డాక్టర్ చిన్నగా నవ్వడంతో, డాక్టర్ ఈరోజు కేరళలో వర్షం పడుతుంది అనగానే, ఈరోజేంటి ఎప్పుడు పడితే అప్పుడు కేరళలో వర్షం పడుతూనే ఉంటుంది కదా అన్నాడు డాక్టర్. అలా కాదు, మావాడు సాధారణంగా ఎవరిని పొగడ్డం గాని, ఇలా మాట్లాడడం కానీ, నవ్వడం కానీ నేనెప్పుడూ వినలేదు. ఫస్ట్ టైం వింటున్నాను, అందుకే వర్షం పడుతుంది అంటున్నాను అని విరాట్ చెప్పేసరికి డాక్టర్ నవ్వడంతో విరాట్ డిప్ప మీద ఒకటి పీకాడు కర్ణ. అయితే ఇప్పుడు ఎన్ని రోజుల్లో మా చెల్లి లేచి తిరగగలుగుతుంది డాక్టర్ అని దీక్షిత అడిగేసరికి, ఇంకొక 1 వీక్లో లేచి తిరగొచ్చమ్మా. ఆల్మోస్ట్ తను పరిగెత్తింది. చాలా వరకు ఈ టైంలో ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నాడీ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. అది నడవడానికి సహకరించదు. అలాంటిది తను ప్రేమించే వ్యక్తిని కాపాడుకునే ప్రాసెస్లో తన పరిస్థితి గురించి మర్చిపోయి అడుగు ముందుకు వేసింది అని చెప్పి డాక్టర్ దక్ష వైపు చూసి, ఇంత సెల్ఫ్ కంట్రోల్ ఉన్నదానివి ఎందుకమ్మా ఇన్ని రోజులు నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నించలేదు అని అడిగాడు. దాంతో దక్ష ఏమీ మాట్లాడకుండా తలదించుకోవడంతో, భయపడ్డావా, లేకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇంకా నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాను అనుకున్నావా అనగానే దక్ష తల ఊపేసరికి, నువ్వు వయసులో చాలా చిన్నపిల్లవి. నీకొక విషయం తెలుసా, ఇక్కడ నీ అమ్మమ్మ తాతయ్య వయసులో ఉన్న వాళ్ళు కూడా తమకున్న రోగాలు తగ్గించుకుని హెల్దీ లైఫ్ అనుభవిస్తున్నారు. వాళ్ళకి 60 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో బోన్స్ పటుత్వం ఉండదు, చాలా వీక్గా ఉంటాయి, పెళుసుబారిపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు బ్రతుకు మీద ఉన్న తీపితో వస్తారు. అలాంటిది నువ్వసలు లైఫే చూడలేదు. అప్పుడే నువ్విలా దిగులు పడిపోతే ఎలా చెప్పు. నీకోసం చూడు ఎంతమంది వాళ్ళ పనులు మానుకొని మరీ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు అని అన్నాడు డాక్టర్. అబ్బా, మీలాగా చెప్పడం మాకు రాలేదు డాక్టర్. తనకి బ్రెయిన్ వాష్ చేసి చేసి పిచ్చోళ్ళం అయిపోయాం అని అన్నాడు విరాట్. ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళిపోండి, రేపటి నుంచి నార్మల్గా ఫిజియోథెరపీకి వచ్చేయండి. తనకి ఫిజియోథెరపీతో కొంచెం కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. కాళ్ళు చేతులు నొప్పి తగ్గితే దానివల్ల తను ఈజీగా నడవడానికి వీలుంటుంది. పరిగెత్తింది కదా అని ఈరోజు ఒకసారి నడిచి చూడు, ఒకసారి పరిగెత్తి చూడు అని మాత్రం ట్రయల్స్ వేయకండి. తను దాదాపు 40 రోజుల తర్వాత అంత స్పీడ్గా పరిగెత్తింది కాబట్టి కాళ్ళు బాగా నొప్పులుగా ఉంటాయి. కొంచెం రెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి అందరూ దక్షని జాగ్రత్తగా తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి నెమ్మదిగా రిసార్ట్ వైపు నడుస్తుంటే, విరాట్ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, నిజంగా అసలు ఈరోజు ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారని నాకెందుకు చెప్పలేదు అనగానే, మాకు కూడా హాస్పిటల్కి వచ్చాకే తెలిసింది. నీకు చెప్తే నువ్వు కంగారు పడతావని నన్ను వాడిని మాత్రమే పిలిచి డాక్టర్ చెప్పాడు. ఫస్ట్ అసలు మాకు ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకమే లేదు. బట్ దక్ష మిరాకిల్ చేసింది అని అన్నాడు విరాట్. ఎంతో హ్యాపీగా అందరూ రిసార్ట్కి రావడంతో, ఏంటి అందరూ అంత సంతోషంగా ఉన్నారని బాబుని ఎత్తుకుని నిద్రపుచ్చిన ఇందిర అడగడంతో, రిసార్ట్లో జరిగిన విషయం అంతా చెప్పేసరికి రక్ష, స్నేహ, నారాయణ, ఇందిర ఆశ్చర్యపోయి, నిజంగా దక్ష పరిగెత్తిందా అని అడిగేసరికి, నిజంగా పరిగెత్తింది అత్తయ్య, నిజంగా ఆ డాక్టర్కి చేతులెత్తి మొక్కాలి. ఎన్నో రోజులు పడుతుంది అనుకున్న ట్రీట్మెంట్ని వారం రోజుల్లో తెగ్గొట్టేశాడు అన్నాడు విరాట్. ఏది ఒకసారి మా ముందు నడిచి చూపించు అని ఇందిర అడిగేసరికి, లేదమ్మా, చాలా రోజుల తర్వాత పరిగెత్తింది కదా, కాళ్ళు బాగా నొప్పులుంటాయి, ఇలా నడవమని పరిగెత్తమని అడక్కండి, తనకి బాగా రెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు డాక్టర్. ఇంకా ఎలాగైనా వారం రోజుల్లో నడుస్తుంది కదా, వారం రోజులు ఆగు అని చెప్పింది దీక్షిత. సరేలేమ్మా, తీసుకువెళ్ళి దక్షని పడుకోబెట్టు, పాపం కాళ్ళు బాగా నొప్పులుగా ఉంటాయి అని చెప్పేసరికి, ఉదయం తిన్నాం, మళ్ళీ తినలేదు కదా అత్తయ్య, లంచ్ చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుని పడుకుంటుంది అని విరాట్ చెప్పడంతో అందరూ తినడానికి వెళ్ళిపోయారు. కర్ణ డాక్టర్ దగ్గర మాట్లాడాడు, కానీ తనతో
మధ్యలో కానీ రిసార్ట్‌కొచ్చాక కానీ ఏమీ మాట్లాడకపోవడంతో దక్ష సైలెంట్‌గా కూర్చుంది. దీక్షిత తినిపించడానికి నోటి వరకు ముద్దని తీసుకొచ్చి, అవును కాళ్ళు సరే, చేతులు వర్క్ అవుతున్నాయా అని అడిగేసరికి చేతులతో కూడా తను ముందుకు వెళ్ళడానికి ట్రై చేసిందని విరాట్ చెప్పడంతో, ఒకసారి చెయ్యెత్తు అని డాక్టర్ వద్దని చెప్పినా కూడా దీక్షిత తన టెన్షన్ ఆపుకోలేక అడిగింది. దాంతో దక్ష చెయ్యి లేపడానికి ట్రై చేసింది కానీ వేళ్లు కదిలించగలుగుతుంది. బట్ చెయ్యి పూర్తిగా లేవకపోవడంతో ఇట్స్ ఓకే, వేళ్లు కదిలించావంటే నాకు నమ్మకం ఉంది అని చెప్పి భోజనం తినిపించి తను కూడా భోజనం చేసింది దీక్షిత. దక్షకి బాగా అలసటగా అనిపించి నిద్ర వస్తూ ఉంటే హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చిన కర్ణ ఆమెను చూసి అందర్నీ గమనిస్తే అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఒక ముద్ద ఎక్కువగానే తింటూ ఉండేసరికి నిద్రొస్తుందా అని అడిగేసరికి దక్ష కర్ణ వైపు చూసి అవును అని అంది. పద అంటూ ఆమె వీల్ చైర్ హ్యాండిల్ పట్టుకుని తీసుకెళ్లాడు. పర్లేదు కర్ణగారు, అక్కని రానివ్వండి, మళ్ళీ మీరు నాకు కాపలాగా కూర్చోవడం ఎందుకు అనగానే పర్లేదు, నేను రూమ్ బయట తిరుగుతూ ఉంటాను అని చెప్పి తీసుకువెళ్తుంటే మీ కాలు కూడా నొప్పిగా ఉంది కదా అని అడిగింది. ఇప్పుడు కాలు నొప్పిగా ఏమీ లేదని చెబుతూ ఉంటే ఎందుకు నొప్పిగా ఉండదు, అంత లోపలుగా రాయి గీసుకుంటే ప్లీజ్ ఏం వద్దు అని చెప్పేసరికి ఇక కర్ణ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని ఆ పక్కనే ఉన్న మ్యాగజైన్స్ చదువుతూ ఉండేసరికి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి వద్దు అనగానే వెళ్ళి సైలెంట్గా కూర్చున్నాడని చూస్తున్నావా అని అన్నాడు విరాట్. దక్ష మౌనంగా విరాట్ వైపు చూస్తూ ఉంటే వాడి గుండె గాయపడింది. దక్ష, వాడి బాధని నేను దగ్గర నుంచి చూస్తున్నాను. నీకోసం వాడు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాడు. అకాడమీ వాడు స్థాపించిన తర్వాత ఒక్కరోజు కూడా వాడు అకాడమీ నెగ్లెక్ట్ చేయడం నేను చూడలేదు. అలాంటిది నీకు ఈ సమస్య వచ్చినప్పటి నుంచి వాడు సరిగ్గా అకాడమీకి కూడా వెళ్ళట్లేదు. ఒక్కొక్కసారి అయితే అకాడమీ నుంచి వచ్చిన కాల్స్ కూడా తీసుకోవట్లేదు. కానీ నువ్వేమో వాడి ప్రేమని అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి విరాట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. దక్ష మౌనంగా కూర్చోడంతో దీక్షిత చేతులు కడుక్కొనొచ్చి పద నిద్రొస్తుందని అన్నావు కదా అని చెప్పడంతో సరేనని దక్ష తలాడించేసరికి ఆమెను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా నిద్రపుచ్చి, ఇదెందుకే కర్ణగారితో ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నీకు తగ్గిపోతుంది కదా, డాక్టర్ చెప్పారు కదా అనగానే నిన్నటి వరకు ఒక మాట, ఈరోజు నేను క్యూర్ అవుతానని నమ్మకం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పమంటావా అని అంది. నువ్వు మాట మార్చావని కానీ స్వార్థంగా ప్రవర్తిస్తున్నావని కానీ ఎవరూ అనుకోరే. ఇప్పటికైనా నువ్వు మారావని సంతోషపడతారు. దయచేసి అర్థం చేసుకోమా, కర్ణగారి బాధ చూడలేకపోతున్నాం అని అంది దీక్షిత. నువ్వు మాత్రమే కాదక్క, ఆయన బాధని నేను కూడా చూడలేకపోతున్నాను. కానీ ఏం చేయమంటావు, నాలాంటి నష్టజాతకురాలిని ఆయన ఎన్ని రోజులు భరించగలుగుతాడు నువ్వే చెప్పు. మేమిద్దరం ప్రేమ మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడైనా సంతోషంగా ఉన్నామా? ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒక సమస్య. సమస్య వచ్చినప్పుడు విడిపోవాలి, అది సాల్వ్ అయిపోగానే కలవాలి. అలా అనుకుని నేను విసిగిపోయానక్క. ఇక మా లైఫ్ ఇంతే. మేం కలిసి ఉంటే ఎప్పటికీ సంతోషం అనేది మా దరి చేరదు. ఇప్పుడు ఈ సమస్య అయిపోయింది, మేమిద్దరం సంతోషంగా ఉండాలి అనుకుంటాము, మరొక సమస్య వస్తుంది. ఇంకా లైఫ్ లాంగ్ ఇదే సైకిల్. కొన్నాళ్ళకి ఆయనకి కూడా వెగటు పుడుతుందేమో అని చెప్పేసరికి అలా ఎందుకు అనుకుంటున్నావే, నిజంగా వెగటు పుట్టే మనిషి అయితే నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నీకోసం ఇంత బాధపడతాడా చెప్పు అని అంది. అక్క నాకు నిద్రొస్తుంది అని చెప్పి దక్ష కళ్ళు మూసుకోవడంతో దీక్షిత తల పట్టుకుని పద అని 10 నిమిషాలు కూర్చుని ఏసీ ఆఫ్ చేసి విండో క్లోజ్ చేసి దుప్పటి జాగ్రత్తగా కప్పి బయటికి రాగానే కర్ణ అక్కడే నిలబడి కనిపించడంతో కర్ణగారు, దాని మాటలు మీరు పట్టించుకోకండి, ఇద్దరికిద్దరు బాధపడుతున్నారన్న బాధతో అదలా మాట్లాడిందని అని కంగారుగా చెప్పేసరికి నేను అర్థం చేసుకోగలను అని చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. దీక్షిత తల పట్టుకోవడంతో ఏమైంది అని విరాట్ రావడంతో దక్ష మాట్లాడిన మాటలు చెప్పి
కర్ణగారు మొత్తం విన్నారు అనగాని, అబ్బా నాకు కేరళ వచ్చిన దగ్గర నుంచి తలపోటు ఎక్కువైపోయింది అనగాని, వెళ్ళి కాఫీ తాగు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో అని చెప్పడంతో సరేనంటూ వెళ్ళిపోయాడు విరాట్. దీక్షిత ఇందిరా దగ్గరికి వెళ్ళి బాబుని తీసుకుని వాడికి పాలు పట్టించి నిద్రపుచ్చి దక్ష గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏమైందమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావని ఇందిర అడిగేసరికి, ఏం లేదమ్మా, దక్ష గురించి ఆలోచిస్తున్నాను, దాని లైఫ్ త్వరగా సెట్ అయితే బాగుండు అని చెప్పింది దీక్షిత. ఇందాక మనం బయట తిరుగుతున్నప్పుడు ఒక కోయగూడెం నుంచి ఒక ఆవిడొచ్చింది. రేపు రాత్రి అక్కడ ఏదో జాతర జరుగుతుందంట. ఆ జాతరకెళ్ళి అడవి దేవతని పూజించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయంట. నువ్వు అల్లుడు వాళ్ళతో మాట్లాడు, వెళ్దాం అనగానే సరేనమ్మా అని చెప్పింది దీక్షిత. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.